హాయ్ అండి, వెల్కమ్ టు సాస్ కుట్టి వరల్డ్. ఇది వచ్చి మేము డైలీ రొటీన్ ఆఫ్టర్ లాగ్ ఆఫ్ తర్వాత ఏం చేస్తామని అండి. నాకు కనుక ఖచ్చితంగా టైం ఉండి సాస్ కూడా కొంచెం పడుకుంటున్నాడు ఓకే అంటే ఏదో ఒక స్నాక్స్ చేస్తాను. ఎందుకంటే ఇంటికి రాగానే మా హస్బెండ్కి ఆకలేసిద్ది, అట్లకి నాకు కూడా ఆకలేసిద్ది లాగ్ ఆఫ్ అవ్వగానే. ఇంకా నేనైతే ఇట్లా స్వీట్ కార్న్ బజ్జీ వేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్ అట్లా స్వీట్ కార్న్ ఉడకపెట్టి ఉప్పు కారం వేసుకుని తినడం, ఆయనకి ఇట్లా వేస్తేనే ఇష్టం. ఇది బజ్జీ అంటాడా పకోడీ అంటాడా నాకు తెలియదు సరిగ్గా, కానీ ఇది ఒకసారి ట్రై చేస్తాను, బాగానే ఉందని ఇట్లా చేయమంటారు. ఇంకా నేను కూడా ఇట్లా చేస్తానన్నమాట. అది అయిపోగానే సైడ్ బై సైడ్ ఇంకా ఏమైనా ఫుల్ఫిల్లింగ్గా ఉంటే బాగుంటుందని కొంచెం ఒక 4 o'clock అలాగా నట్స్, డ్రై నట్స్ అని నానబెట్టాను. ఇంకా అవి క్లీన్ చేసేసుకొని కొంచెం పాలు, కొంచెం బనానా, లైక్ 2-3 బనానాస్ కానీ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. బనానా వేసుకొని షుగర్ అప్పుడప్పుడు స్కిప్ చేస్తాను నేను, అప్పుడప్పుడు ఏమో వేస్తాను. ఈసారి షుగర్ వేయాలి. షుగర్ బదులు పైన హార్లిక్స్ వేసుకొని తింటాను నేను. షుగర్ వేయకుండా ఇట్లా బనానాస్ వేసేసుకొని అది చక్కగా బ్లెండ్ చేసేసుకుంటాను. యాక్చువల్గా ఇది సాహష్ కోసమే తీసుకున్నా ఈ బ్లెండర్, ఎందుకంటే వాడికి ప్యూరీస్ ఏమైనా బనానా ప్యూరీ, యాపిల్ ప్యూరీ ఏమైనా చేయాలంటే ఆ మిక్సీలో అంత కచ్చాపచ్చాగా వస్తుంది. సో అందుకని సాహష్గానే ఇది తీసుకున్నాను. అలాగే జ్యూసెస్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఇంకా మా హస్బెండ్ ఆ లోపు వచ్చేసారు, ఆయన సాహష్ లేకపోతే ఎత్తుకున్నాడు. నేను వీడియో తీస్తున్నా, కొంచెం పట్టుకో అంటే ఆయన పట్టుకున్నాడు. ఇంకా నేను మళ్ళీ కొంచెం పాలు ఉంటే అండ్ కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఒక్కసారి అది తిప్పేశాను. మంచిగా బ్లెండ్ అయిపోద్ది అది. తర్వాత నార్మల్గా దానికే మూత పెట్టేసుకొని తాగేయచ్చు ఆ జార్కే, కానీ నేను చెప్పాను కదండి ఆ హార్లిక్స్ వేసుకొని తాగుతాం అనమాట. ఇది నాకు చాలా ఇష్టం. ఇది మా హస్బెండ్కి తెలీదు, నేను ఒక్కసారి వేసి ఇచ్చాను బాగుంది అని. ఆయన కూడా ఇంకా కొంచెం హార్లిక్స్ వేసుకొని కొంచెం క్యాష్యూస్ వేసుకొని తాగడం ఆయన స్టార్ట్ చేశారనమాట. ఇట్లా తాగేసి